వృషభ రాశి జాతకంలో 4 గవ్వలు పడ్డాయండి. వీరికి 4 దిక్కుల నుంచి ఇబ్బందులు తప్పవండి. వీరి జాతక బలానికి ఒకటి కుటుంబపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండవది చేసే వృత్తిపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మూడవది రుణపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. నాలుగవది ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది వీరికి. కానీ వీరు వ్యాపారస్తులు అయితే మాత్రం పార్ట్నర్షిప్ వ్యాపారం చేయకూడదండి. చేస్తే మాత్రం చాలా జాగ్రత్త పాటించాలి. కొత్తగా వ్యాపారం చేసేవారు అస్సలు చేయకూడదు. ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం రాజయోగం ఉన్నది, కానీ మాత్రం నరఘోష ఎక్కువ ఉన్నది. ఈ నరఘోష పోవడానికి లక్ష్మీనరసింహస్వామి సందర్శనం చేయటం, పూజ చేయటం, సుదర్శన హోమం చేయటం చాలా వరకు మంచిది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వృషభ రాశి రోహిణి నక్షత్రం వారికి చాలా అదృష్ట బలం ఉన్నది, కానీ అలాగే నరఘోష కూడా అధికం ఉన్నది. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, పురుషులకు మాత్రం అనుకూలంగా ఉండదు. బాలబాలికలకు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు మతిమరుపు, చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. స్కూల్లో చదివితే, కాలేజీలో చదివితే ఇంట్లో గుర్తుండదు, ఇంట్లో చదివితే కాలేజీలో హాస్టల్లో గుర్తుండదు. ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ సంఘటనలు, చికాకులు తొలగిపోవాలంటే మీరు సరస్వతి లేహ్యం తాగటం చాలా వరకు మంచిది. సరస్వతి లేహం వాడటం చాలా వరకు మంచిది. సరస్వతి చూర్ణం నీటిలో కానీ పాలలో కానీ తాగటం చాలా వరకు మంచిది. ఆరోగ్యంలో మంచిగా ఉంటుంది. అలాగే ఎక్కడ పోయినా వీరు కాన్ఫిడెంట్గా ఉంటారు, ఆత్మవిశ్వాసంగా ఉంటారు, అనుకున్నది సాధిస్తారు. విదేశానం ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇబ్బందులు తప్పవండి. వారు ఏ డిపార్ట్మెంట్ వారైనా సరే, రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్టీసీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారు కావచ్చు, రెవెన్యూ రంగం వారు కావచ్చు, రోడ్ల భవనాల శాఖ వారు కావచ్చు. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కళాకారులకు కలిసి వస్తుంది. నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, నటీనటులు కావచ్చు, అలాగే సాంకేతిక నిపుణులు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, గాయకులు కావచ్చు, గీత రచయిత రాసేవారు కావచ్చు. అలాగే మాత్రం వారికి మాత్రం చాలా వరకు పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న వారు కూడా మాత్రం ఆకస్మికంగా వారికి ఛాన్సులు దొరికే అవకాశం ఉంది. ఆ ఛాన్సుని వారు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే గురు విద్య మాత్రం తప్పదు వీరి జాతక బలానికి. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం చేతి వృత్తి పనుదారులకు మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం పెద్ద లావాదేవీలు నడిపేవారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వీరి జాతకంలో మొత్తం 12 గవ్వలు పడ్డాయండి. మొదట 4 గవ్వలు పడ్డాయి, తర్వాత 5 గవ్వలు, తర్వాత 3 గవ్వలు పడ్డాయి. 12 గవ్వలు అంటే ఈ 12 రాశులు ఈ రాశి వారికి ప్రత్యేకమైన యోగ బలం ఉన్నది. ముఖ్యంగా వీరికి మా జాతకంలో చెప్పాలంటే గురు, శుక్ర, మంగళవారం మంచిది వీరి జాతక బలానికి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చికాకులు, దారిద్ర్యబాధలు తొలగిపోవాలంటే అష్టలక్ష్మి దేవతను పూజ చేయటం, అలాగే బాలత్రిపుర దేవత పూజ చేయటం, అలాగే వీరి జాతక బలానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.